నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన వంటశాల స్పెషల్ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా పాలుండలు చేస్తున్నాను. వినాయకుడికి ఎంత ఇష్టమో నాకు కరెక్ట్గా తెలియదండి. మా రేణుకు మాత్రం భలే ఇష్టం. ప్రతి సంవత్సరం పాలుండలు చేయకుండా వినాయక చవితి గడవదు. ఖచ్చితంగా పాలుండలు చేస్తుంది. నాకు తన పరిచయం అయ్యాకనే వినాయక చవితి రోజు పాలుండలు చేస్తారని తెలుసు. అసలు పాలుండలు ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది అన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే కుడుములు, బెల్లపు తాలికలు, గారెలు, పులిహోర ఇలాగా ఇవన్నీ తెలుసు, జిల్లేడుకాయలు ఇవన్నీ. కానీ పాలుండలు, పప్పు ఉండలు మాత్రం మా రేణు దగ్గరే నేర్చుకున్నాను. అయితే పాలుండలు చాలా బాగా చేస్తుంది, తన దగ్గరే నేర్చుకున్నాను. ఈ రోజు మీకు కూడా చూపిస్తాను. ఆల్రెడీ స్టార్టింగ్ మన వంటశాలలో ఫస్ట్ ఇయర్ లో పెట్టినట్టున్నాం కదా, నేను ఫస్ట్ సంవత్సరంలో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. కొద్దిగా ఎంతైనా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం కదా, అందుకని. అయితే బొంబాయి రవ్వతో, బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి పాలుండలు. నేను ఈరోజు బొంబాయి రవ్వతో చేస్తాను. ఎలా చేయాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి. వినాయకుడికి చాలా ఇష్టం అంట పాలుండలు అనేవి. ఇదిగోండి బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాసు బొంబాయి రవ్వ, మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో అన్ని కొలతలు అనమాట. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్ళు అనమాట. రెండు కలిపి ఉడకపెట్టుకోవచ్చు. లేదంటే ఉత్తి నీళ్ళు పోసి కూడా ఉడకపెట్టచ్చండి. కానీ నేను ఇలా అయితే రుచి బాగుంటుందని చెప్పి మొన్నటి వీడియోలో మరచెంబు చూపించాను కదా, మీ దగ్గర కూడా మరచెంబు ఉందా అండి మీ ఇంట్లో అని చెప్పి కామెంట్స్లో పెట్టాను అనమాట. మాకు కూడా తెలుసండి మరచెంబు అని చెప్పి. ఈ గ్లాస్తో ఒక గ్లాసు పాలు పోసాను, అలాగే ఒక గ్లాసు నీళ్ళు, అంటే 2 గ్లాసులు కలిపి మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 నుంచి 3 స్పూన్లు షుగర్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఆ ఉండ్రాళ్ళు అన్నవి చప్పగా ఉండకుండా ఉంటాయి, రుచి బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇలాగ పంచదార కరగనివ్వాలన్నమాట. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనకి బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. ఇలా స్లోగా వేసుకోవాలని, లేదంటే ఉండలు కట్టేస్తుంది. జారుగా ఇలా పడేటట్టు వేసుకోండి, లేదంటే చేత్తో ఇలా జారుగా వేయండి. అప్పుడు చేత్తో తిప్పండి. ఓకే, ఇలా చూడండి. ఇలా వేస్తే అసలు ఉండలు కట్టవన్నమాట ఎక్కడను. మొత్తం రవ్వ అంతా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక ఒక 5 నిమిషాలను ఉడికించుకోవాలండి. సిమ్లోనే ఉండాలి మొత్తం మంట అంతాను. చూడండి జాయిగా ఉడుకుతూ ఉంటుంది, మనం కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద అడుగంటుకుంటుంది. అడుగంటుకుందంటే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. ఓకే, బాగా గట్టి పడాలండి. గట్టి పడితేనే ఉండ బాగా వచ్చి ఎక్కడ పగుళ్ళు లేకుండా వస్తుంది. మళ్ళీ మన పాలలో వేసాక విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత కొంచెం చల్లారాక ఉండలు చేసుకోవాలి. ఏం జరిగిందంటే నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చల్లారుతుంది కదా అని చెప్పేసి నేను కిందకి వెళ్ళానండి. ఈ లోపల నేను చాలా మెచ్చుకుంటానని మా రేణు ఉండలన్నీ చేసింది, కొంచెం పిండి ఉంచి మీకు చూపించడానికని. అయితే ఇదిగో ఆ పిండి అయితే చూపిస్తున్నాను చూడండి. నేను మీకు చూపించిన తర్వాత చేద్దాం అనుకున్నాను, కానీ తను ముందే చేస్తుంది అనమాట. లేట్ అవుతుంది ఆల్రెడీ వీడియోకి అని చెప్పేసి. ఒకసారి పిండి చూపిస్తా చూడండి. ఇదిగోండి గిన్నె చూడండి, మొత్తం క్లీన్గా ఇలాగ ఎక్కడ అడుగు కానీ అంటుకోవడం కానీ ఏమి ఉండదు అనమాట. అలాగా ఉడికించుకోవాలి. ఓకే, ఇలా చూడండి. మన చేతి కొద్దిగా నెయ్యి రాసుకుని బాగా మెదుపుకోవాలండి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా బాగా ఉండలు వస్తాయి. బొంబాయి రవ్వ కాబట్టి కొంచెం చల్లారినా కూడా పర్వాలేదు. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, అంటే కొంచెం క్వాంటిటీని ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉంది కాబట్టి కరిగిపోతుందండి. లేదంటే కొద్దిగా కాసిన నెయ్యి వేసుకుంటే అయిపోతుంది. మనం ఎంత సైజు ఉండలు చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండలు అయితేనే బాగుంటుంది. మధ్యలో లేకపోతే సరిగ్గా ఉడకదనమాట. నేను ఇప్పుడు ఇంతంత చేశాను, అందులో ఇంకా చిన్నవి చేశాను అనమాట. తర్వాత కొంచెం పెద్దవి అవుతున్నాయని చెప్పేసి ఇలా చూడండి చేతికి నెయ్యి రాసుకుంటూ అలాగా చక్కగా ఉండలు చుట్టేసుకోవడం. ఫస్ట్ ఈ ఉండ్రాల పాయసానికి బాగా చిన్న ఉండలు చేస్తాం కదా, కొంచెం టైం దీనికే పట్టేస్తుంది అనమాట. మేము ఎప్పుడు చేసినా వినాయక చవితి రోజు కొద్దిగా ఫస్ట్ దేవుడి దగ్గరికి పిండి ఉడకబెట్టేస్తాం, తర్వాత దేవుడి దగ్గరికి చేసేసి కొంచెం పాయసం చేసి తర్వాత మేము మధ్యాహ్నం నుంచి చేసుకుంటాం అనమాట, పూజది అయిపోయాకను. ఇదిగోండి చక్కగా ఉండలన్నీ ఇలాగా చేసేసి పక్కన పెట్టి చూపిస్తాను. ఇగో చూడండి ఉండలు. ఉండ్రాళ్ళ పాయసానికి ఉండ్రాళ్ళు అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఒక గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. ఒక గ్లాస్ వేసాం కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి. అయితే దీంతోపాటు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము ఏంటి, పచ్చి కొబ్బరి అండి. ఆ పైన చెక్కు తీసేస్తే ఇలా తెల్లగా వస్తుంది. అదేంటంటే బ్రౌన్ కలర్ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, అందుకని ఆ చెక్కు తీసేస్తాను అనమాట. ఒక కొబ్బరికాయ లెక్కండి, పోనీ ఒక కొబ్బరికాయ కింద వేసుకోండి. రవ్వ 1/2 కిలో అనమాట, నార్మల్గా కొలత ప్రకారం అయితేనే. ఒక గ్లాస్ వేసాను కదా, ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవచ్చు. వాటర్ కొంచెం అటు ఇటు ఎక్కువ 2-3 స్పూన్లు ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఓకే, దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉండగా పాలు కాసుకుందాం పక్కన. ఒక మరచెంబుడు పాలు పోస్తున్నానండి. మరచెంబుడు అంటే మీకు అర్థం కాదు కదా, మళ్ళీ ఎంత కొలత అన్నసి మీ గ్లాస్ ప్రకారం ఒక 4 గ్లాసులు పాలు వేసుకోవాలి. నేను ఇందులో అయితే వాటర్ అయితే కలపలేదండి, చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే పాలు అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని, లేదంటే వాటర్ సగం
పాలు సగం 2 కలిపి కూడా వేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు అవి మరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఉడుకుతుంది కదా, ఇది ఊరికి మనకి గులాబ్ జామ్ పాకానికన్నా కొంచెం అండి తిక్కుగా, అంటే జిగురు రావాలి. మన చేతికి ఇలా ముట్టుకుంటే జిగురు వస్తున్నట్టు, పాకాలు ఏం రాకూడదు, ఉత్తి జిగురు వచ్చినట్టు ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, అలా ఉడుకుతున్నప్పుడు ఇలా ఒకసారి చేతితో ఇలా అంటే జిగురుగా గమ్ములాగా అంటుకుంటుంది కదా, అప్పుడు ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసానండి. షుగర్ వేసి కలిపింది ఇలాచీ పౌడర్ వేసేసుకుని కలుపుకున్నాక అప్పుడు ఉండ్రాళ్ళు ఇందులో వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికినా పర్వాలేదండి. ఓకే, ఇలా చూడండి, ఇంకా గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే ఇడిపోతాయి మొత్తం అన్నీ. ఈ కొబ్బరి అలాగే పంచదారలో బాగా ఈ పాకంలో ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. మరిగిన పాలు ఇందులో పోసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇలా చూడండి ఎలా ఉడుకుతున్నాయో, ఇలాగ 2 నుంచి 3, 4, 5 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ఓకే, పాకం బాగా దగ్గరగా అయిపోతుంది అన్నప్పుడు పాలు పోసేసుకోవాలి. ఓకే, ఇలా చూడండి, ఈ పాలు బాగా మరిగినాయి కదా, మరిగిన పాలు ఇందులో పోసుకోవాలండి. ఓకే, అయితే కొంచెం పిండి అండి, ఇందాక నేను ఆల్రెడీ కొద్దిగా పిండి పక్కన పెట్టాను అనమాట ఉండలు చేసేటప్పుడు, అది పలచగా అవుతుంది అన్నప్పుడు కలిపి వేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో జాయిగా అలా ఉడుకుతూ ఉంటుందండి. 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, మధ్యలో ఒకసారి ఏమైనా కింద కలుపుకోవాలి. ఒక స్పూన్ ఏదైనా ఇచ్చుకుని కలుపుకోండి, గట్టి పెట్టుకుని ఊరికే కలిపేయకూడదు. కొంచెం పలచగా ఉంది అన్నప్పుడు 10 నిమిషాల దాకా అలా జాయిగా ఉడికిన తర్వాత పలచగా ఉంది అనిపిస్తే కొద్దిగా పిండి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పలచగా కలిపేసుకుని అందులో పోసేసుకోవాలి. ఇగో చూడండి, ఇగో ఇందులో పోసేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికితే చాలండి, చిక్కబడిపోతుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకుని ఆ పొయ్యి మీద అలా పెట్టి సిమ్లో ఉంచేద్దాం. ఇప్పుడు జీడిపప్పులు అవి వేయించుకుందాం. ఇది ఉడికిపోయేసరికి ఇదిగోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 10 నుంచి 15 ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు అండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. జీడిపప్పులు కూడా ఒక 15 వేసుకుని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని, నేనైతే ఈ పాయసాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. అందులో జీడిపప్పులు ఇవన్నీ వేసి పెడుతున్నాను. అయితే వినాయకుడి దగ్గరికి ముందుగా ప్రసాదం అయితే తీసేస్తున్నాను. ఉండ్రాళ్ళ పాయసం అయితేని తీసి దేవుడి దగ్గర పెట్టేసుకుని దండం పెట్టుకుందాం మనం. ఇదిగోండి ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. పాలు ఉండలు అని అంటారు, ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారు. మరి మీరేమంటారో ఇంకా ఏమైనా పేరుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇదిగోండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అసలు ఉండలు ఇలాగా గట్టిగా కరెక్ట్గా రావాలన్నమాట. మనం తింటంటే మృదువుగా వెళ్ళిపోవాలి, చూడ్డానికి అలాగా ఉండాలి, ఇడిపోకూడదు. ఇలా ఉందనుకోండి కరెక్ట్గా వచ్చేసినట్టు మనకి. అసలు నేను చెప్పినట్టు చేయండి, ఎంత బాగుంటుందో ఈ ఉండ్రాళ్ళ పాయసం అయితేని. ఓకేనా, ఇప్పుడు నేను కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. ఇదిగోండి నేను చాలా బాగా నీట్గా చక్కగా అన్నీ చెప్పాను కదా అనుకున్నాను. అయితే ఏం జరిగిందంటే నా మైక్ రీసౌండ్ వచ్చేస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఉండ్రాళ్ళ పాయసం చూడండి ఎంత బాగుందో, అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. చాలా బాగా కుదిరిందండి అసలు ఉండ్రాళ్ళ పాయసం. ఒక్కసారి ఈ టిప్స్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా మీరు వీడియో చూసి ఒకసారి చెయ్యండి రాని వాళ్ళు, అసలు చాలా బాగా కుదురుతుంది. అయితే మాకేంటంటే యూట్యూబర్స్కి కుకింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ ముందే పండగలు వచ్చేస్తాయి, ముందే పూజలు వచ్చేస్తాయి. మాకు ప్రసాదాలన్నీ చేసి ముందు మేమే టేస్ట్ చేసేస్తాం. అందుకే మీరు చూసి విజయ్ గారు ఫస్ట్ అన్నీ టేస్ట్ చేసేసి మమ్మల్ని ఊరిస్తున్నారా అని మీరు తిట్టుకుంటున్నారు కదా, ఏం పర్లేదు, మనమే కదా అందరం. ఓకేనండి, మరికి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాం, ప్రసాదంతో కలుసుకుందాం. ఓకేనండి, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.